శ్రీమాత్రే నమః. విరించివాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. జనవరి 2026 మాస ఫలితాలు కన్యా రాశి వారికి గాని చూసుకుంటే ఈ 2026 జనవరి నెలలో వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదట మనం చూసుకున్నప్పుడైతే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకు కూడా రాసే పోటీ పరీక్షల్లో గాని, దూర విద్య ఇలాంటి వాటిల్లో చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా లభించడం అనేది జరుగుతుంది. అలాగే ప్రస్తుతం ఎవరైతే ఉద్యోగస్తులు చేస్తున్నారో వాళ్ళకు కూడా కాస్త ఒత్తిడి అనేది తగ్గుతుంది. అధికారుల దగ్గర మంచి గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. వ్యాపారానికి సంబంధించి సొంతంగా చేసుకునే వ్యాపారం కావచ్చు, భాగస్వామి వ్యాపారం కావచ్చు, ఏవైనా సరే అనుకూలత అనేది ఏర్పడుతుంది. సమయానికి ఎక్కడ ఎప్పుడు డబ్బు పెట్టాలి ఇవన్నీ కూడా తెలియడం ద్వారా మంచి లాభాలు అనేవి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆర్థిక పరంగా కూడా మంచి లావాదేవీలు, అలాగే మంచి గుర్తింపు అంటే ఒక వీళ్ళకి మాత్రం చూసుకుంటే ఆదాయ మార్గాలు వెతుక్కోవడము, లేదా వీటిని మనకి ఆ వ్యాపారం చేసే వాళ్ళైతే తక్కువ రేటుకి ఎక్కడ దొరుకుతాయి, లేకపోతే ఎవరు సప్లై చేస్తారు, ఇలాంటి ప్రతిదీ కూడా చాలా కూలంకుషంగా తెలుసుకుని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శత్రువుల యొక్క భయము తగ్గుతుంది. ప్రతి పనిని కూడా చాలా ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ప్రతి పనిని కూడా చాలా చలాకీతనంతో పూర్తి చేసుకుంటారు. మీకంటూ మంచి గుర్తింపు అనేది తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ కానీ చూసుకున్నప్పుడు ఈ రాశి వాళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే నూతన వస్త్రాలు, మనకి ఆభరణాలు కొనుగోలు చేసుకోవడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల విషయాల్లో అనుకూలంగా ఉంది. స్థిరచరాస్తులు కొనుగోలు చేసే ఆలోచనలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ రాజకీయ పరంగా కళారంగాల వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏవైతే వీళ్ళు ఈ కన్యారాశి వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనేవి లభిస్తాయి. సంతానపరంగా శుభవార్తలు వింటారు. సంతాన వృద్ధి అనేది కలుగుతుంది. అలాగే సంతానపరంగా చేసే విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇవన్నిటికి సంబంధించిన శుభవార్తలు కూడా వినడం అనేది జరుగుతుంది. అలాగే సంతానపరంగా చూసుకున్నప్పుడు వాళ్ళకంటూ ఒక మంచి గుర్తింపు కూడా సమాజంలో లభిస్తుంది. అలాగే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో లాభాలు, అలాగే నూతన వ్యక్తుల్ని, అలాగే పాత వ్యక్తుల్ని కూడా కలుసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటే విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కళారంగాలు, సినీ కళారంగాలు, మీడియా ఇలాంటి ఉన్న వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యవసాయదారులకి వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఇక్కడ మనకి సింధూరం దొరుకుతుంది కదా, మనకి గణపతి దగ్గర కానీ ఆంజనేయ స్వామి దగ్గర కానీ అలాంటి సింధూరాన్ని తీసుకొచ్చి ప్రతిరోజు కూడా మగవారైతే మామూలుగా ఇక్కడ ధరించుకోవడం, ఆడవాళ్ళైతే పాపిటల సింధూరాన్ని ధరించవచ్చు. దోషం ఏమీ లేదు. కాబట్టి పాపిట్లో సింధూరాన్ని ధరించండి. ముఖ్యమైన పనుల మీదకి వెళ్ళేటప్పుడు మాత్రం గణపతి ఆరాధన చేసుకుని ముఖ్యమైన పనులకు వెళ్ళండి. కుదిరినప్పుడు అంటే ఈ నెల రోజుల్లో కుదిరితే ప్రతిరోజు కూడా పసుపు గణపతిని తయారు చేసుకుని ప్రతిరోజు పసుపు గణపతికే పూజ చేసి గరిగితో పూజ చేయండి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. వీటితో పాటు వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి.